వెల్కమ్ టు శశి టీవీ. నేను మీ పవన్. అంటే రాను రాను ఎంత దారుణంగా తయారవుతున్నారంటే అంటే కన్న బిడ్డల ముందే తన భార్యని గొంతు కోసి చంపేయడం జరిగింది. సో అసల ఎందుకు ఇట్లా తయారవుతున్నారు ఏంటి అనేసి అసల ఏం జరిగింది వివరాల్లోకెళ్తే చూస్తున్నారు గదా! ఈమె పిల్లల ముందే భార్యని హత్య చేసిన భర్త ఆలిపై అనుమానంతో ఘాతుకం నిజామాబాద్ జిల్లాలో ఘటన. నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూరు గ్రామంలో అయితే ఈ ఇష్యూ చోటు చేసుకుంది. సో ఏంటి అంటే భర్త రెగ్యులర్‌గా గొడవలు అవుతుండేయంట వీళ్ళిద్దరికీ. అనుమానం స్టార్ట్ అయిందంటే ఎందుకంటే మనోడు ఇక్కడ ఉండడు. దుబాయ్ ఎళ్లి అక్కడ వర్క్ చేసుకొని వస్తాడంట. సో దుబాయ్ ఎళ్లి ప్రతిసారి అక్కడ డబ్బులు పంపించకుండా వీళ్ళ అత్తకి సపోజ్ పిల్లల వాళ్ళ చెల్లికి, వాళ్ళ మదర్‌కి ఇట్లా డబ్బులేసేవాళ్ళంట గానీ, వాళ్ళ పిల్లలకి గానీ, వాళ్ళ భార్యకి గానీ కనీసం డబ్బులెయ్యని పరిస్థితంట. సో గత 5 ఏండ్లుగా ఇది చూసి అనుమానంతో భార్య మీద బాగా అనుమానపడేవాడని, భార్యని బాగా కొట్టేవాడని, బాగా గొడవలు పడేవాడని జెప్పేసి చిన్న పిల్లలు. వాళ్ళు చెప్తున్నారు. మా డ్యాడీ ఎప్పుడు ఇట్లనే జేస్తాడు. ఎప్పుడు ఇంతే గొడవ పడుతుంటాడు అది ఇది అని జెప్పేసి. ఇంకా విసిగిపోయారు పాపం. ఇంకా భరించలేక అతనికి గూడా వేరే అక్రమ సంబంధం ఉంది అని జెప్పేసి కూడా చెప్తున్నారు. మరి అక్కడ ఉన్న వాళ్ళైతే చెప్తున్నారు. ఆ అనుమానంతోనే కావాలని అడ్డు తొలగించుకోవడానికి విడాకులు తీసుకునే వరకు వచ్చిందంట. సో మొన్న ఒక 1 మంత్ 15 రోజుల ముందే వచ్చాడంట. దుబాయ్ నుంచి వచ్చిన తర్వాత ఇంకా లాభం లేదు విడాకులు తీసుకోవాలి అని జెప్పేసి చెప్పాడంట వాళ్ళ భార్యకి. సో చెప్పిన తర్వాత ఏమైంది? విడాకులు తీసుకుందాం అని జెప్పేసి ఫిక్స్ అయ్యి కోర్ట్‌కి రమ్మని జెప్పేసి కోర్ట్‌కి పిలిచాడంట. సో కోర్ట్‌కి పిలిచినప్పుడు పాపం తను పిల్లల్ని తీసుకొని కోర్ట్ దగ్గరికైతే వెళ్దాం అని జెప్పేసి వెళ్తుంటే వచ్చే దారిలో మధ్యలో బస్ స్టాండ్ దగ్గర ఆపాడంట. బస్ స్టాండ్ దగ్గర ఆపి కోర్టుకు అవసరం లేదు, ఏమొద్దు అది ఇది అని చెప్పేసి ఇక్కడే మాట్లాడదాం అని చెప్పేసి అక్కడ మాట్లాడుతున్నాడంట. సో అక్కడ మాట్లాడే ప్రాసెస్‌లో ఏమైంది, తనైతే గొడవ పెట్టుకుంది. నాకు ఇదంతా అవసరం లేదు. నేను కోర్ట్ వరకే వెళ్తాను. కోర్ట్‌లో మాట్లాడుకుందాం ఏదన్నా కోర్ట్‌లో చూసుకుందాం. లేదా నేను ఎళ్ళిపోతాను అని చెప్పేసి అన్నదంట. సో వెంటనే ఇంకా వెళ్ళిపోండి అది ఇది అని చెప్పేసి గొడవ పెట్టుకొని పంపించేసాడంట. సో వాళ్ళు వెళ్ళేటప్పుడు అంటే వాళ్ళు భర్త వదిలేసి ఎళ్ళిపోయాడు గదా! తను పిల్లల్నేసుకొని వాళ్ళ చదువుల కోసం కష్టపడి పని చేసుకుంటూ అదే ఆర్మూర్‌లోనే ఒక రూమ్ అద్దెకి తీసుకొని ఉంటుంది. సో ఇప్పుడు ఏమైంది, చిన్నగా వాళ్ళు వెళ్ళేటప్పుడు వాళ్ళ కూతురుతో పాటు ఆమె వెళ్ళి వెనకాల ఫాలో అయ్యాడు. సో చూసి ఇల్లు గుర్తుపెట్టుకున్నాడు. కత్తి తీసుకొని వెళ్ళాడు. వెంటనే నెక్స్ట్ డే పిల్లలతో మాట్లాడుతుంటే సడెన్‌గా వచ్చేసి ఆ గొంతు మీద కత్తి పెట్టేసి అంటే ఎంత దారుణంగా చెప్తుందంటే ఆ పాప ఏడ్చుకుంటూ, "మా కళ్ళ ముందే మా అమ్మని చంపేశాడు. మేమెంత దగ్గరికెళ్ళి మమ్మల్ని నెట్టేసి మా అమ్మని చంపేశాడని" పెద్ద పెద్దగా పిల్లలు కేకలు పెడుతుంటే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఆళ్ళ గెస్ట్‌లు ఉంటారు గదా! చుట్టుపక్కల నివసించే వాళ్ళందరికి వచ్చి పోలీసులకి కాల్ చేసి పోలీసులకి ఇన్ఫార్మ్ చేయడం అయితే జరిగింది. సో పోలీసులకి ఇన్ఫార్మ్ చేసిన తర్వాత అసలు ఏంటి? ఎందుకు చంపావు? అది ఇది అని చెప్తే భార్య మీద అనుమానంతోని ఇదంతా చేశాడని చెప్పేసి అతనైతే చెప్పడం జరుగుతుంది. సో ఇతనికి వేరే అక్రమ సంబంధం ఉంది. ఆ అడ్డు తొలగించుకోవడానికే అని చెప్పేసి అంటున్నారు. మరి విడాకుల వరకు వచ్చినప్పుడు కోర్టుకెళ్ళి విడాకులు తీసుకోకుండా ఈ విధంగా ఎందుకు చేశాడు అనేది అర్థం కావట్లేదు. మరి భార్య మీద ఇంత కోపం ఎందుకు పెట్టుకున్నాడు? పెళ్ళై 18 ఏళ్ళు అవుతుంది. సో నీకు నచ్చితే కాపురం చేయాలి. నువ్వు ఇక్కడ ఏదో ఒక పని చూసుకోకుండా దుబాయ్ ఎళ్ళిపోయి అక్కడ వండుకుంటూ ఆ భార్య మీద అనుమానం పడితే ఇది ఎంతవరకు కరెక్ట్ అసల? దాదాపు అంటే ఒక 90% ఆఫ్ ఈ మ్యారేజ్ లైఫ్స్ అనేవి ఈ అక్రమ సంబంధాలు, ఈ అనుమానాలతోనే విడిపోవడం జరుగుతుంది. సో అది ఇన్సిడెంట్ అయితే జరిగింది. పాపం పిల్లల కళ్ళ ముందే మదర్‌ని చంపడం అంటే ఎంత దారుణంగా చిన్న చిన్న ఆడపిల్లలిద్దరు. అంటే వాళ్ళ మైండ్ సెట్ అంటే ఎలా రిసీవ్ చేసుకోగలరు కన్న తల్లిని కళ్ళ ముందే వాళ్ళ ఫాదరే చంపితే వాళ్ళ బాధ ఎవరికి చెప్పుకోగలరు? పాపం వాళ్ళు మీడియా ముందుకొచ్చి మాట్లాడడం జరుగుతుంది. మా అమ్మని ఇట్లా చేశాడు. మాకింతవరకు ఒక రూపాయి కూడా ఇవ్వడం తెలీదు. ఎప్పుడూ మమ్మల్ని కొడుతూనే ఉంటాడు, తిడుతూనే ఉంటారు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇలాంటి వాళ్ళని ఖచ్చితంగా ఉరితీయాలి. ఎందుకంటే అంత ఈజీ కాదు. అంటే ఏ ధైర్యంతో ఇన్ని చట్టాలున్నా గాని డైరెక్ట్‌గా వెళ్లి గొంతు కోసి చంపడం జరిగింది. సో అది పరిస్థితి అయితే ఇట్లా జరిగింది. పోలీసులైతే అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత వాళ్ళ మదర్ డెడ్ బాడీనైతే ఆర్మూరు ప్రభుత్వ ఆసుపత్రికైతే పోస్ట్‌మార్టం కోసం తరలించడం జరిగింది. సో జాగ్రత్తగా ఉండండి. మ్యారేజ్ లైఫ్ ఎవరైనా సరే పిచ్చిగా అనుమానాలు పెట్టుకొని అంటే ఒక మంచి లైఫ్‌ని నాశనం చేసుకోమాకండి. ఒకవేళ మీకు అంతగా అనుమానం ఉంటే విడిపోండి. అంతేగాని ఈ విధంగా ఇప్పుడు వీళ్ళు కొట్టుకొని, వీళ్ళు చంపేసుకొని ఇద్దరు చిన్న ఆడపిల్లలు వాళ్ళు సొసైటీలో ఎలా ఎదగాలి? ముందు ముందు కనీసం ఒక ఇజ్ఞత లేకుండా కన్న తండ్రి ఈ విధంగా చేయడం జరిగింది. అసలు మీ అభిప్రాయం ఏంటి? ఇలా ఇలా జరిగిన ఇన్సిడెంట్ పైన మీ అభిప్రాయం ఏంటని డెఫినిట్‌గా కామెంట్ రూపంలో తెలియజేయండి.